నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాగవరం వెంకటేశ్వరరావు గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామవత్ రవీంద్ర కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటినా ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పాలనలోనే ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన ప్రజలకు తెలిపారు. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏం మాట్లాడి నిన్న వచ్చిన నాయకులు ఏదో చాలా పొడు మాటలు మాట్లాడిపోయారట. ఏం చేసిండు ఈ బాలు నాయక్? 2 సంవత్సరాలు అయింది కదా ఎమ్మెల్యేగా అయ్యి. పడమటిపల్లి గ్రామంలో ఒక్క పని, ఒక తట్టేడు మట్టి పోసినట్టుగా ఈ 2 సంవత్సరాలు ఒక్క పని చూపించగలుగుతాడా? ఆయన ఎక్కడికి పోయినా మాట్లాడుతుండు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఏం పని జరగలే, అంత గతంలో నేను పొడిచినా మళ్ళీ ఇప్పుడు వచ్చి పొడుస్తున్నా అంటుండు. అంత పోటుగాడు మరి ముఖ్యమంత్రి దగ్గర దండం పెట్టి నేను ఏదైనా ఊర్లలో పోతే తలదించుకొని సిగ్గైతో నేను ఊర్లలో పోవాలంటే అని మాట్లాడుతుండు. ఏం లేదని ఒక పక్కన అంటుండు, ఇంకో పక్కనేమో మొత్తం నేనే చేస్తున్నానని మాట్లాడుతుండు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించాలి. ఈరోజు ఇక్కడ నిలబడే నేషనల్ హైవే ఏ ప్రభుత్వ అధికారంలో అయింది? ఈ కాంగ్రెస్ పార్టీలో అయిందా ఏమన్నా? ఇక్కడ నుంచి జిల్లపల్లి దాకా డబుల్ రోడ్డు చింతపల్లి దాకా మరి ఎవరి అధికారంలో ఎవరి హయాంలో అయింది? పుష్కరాల పేరు మనం చేసిండగా ఇక్కడ నుంచి కందుకూరు డిండి దాకా కూడా. మరి ఇవన్నీ కళ్ళకు అవపడతలేదా? రోజు కారు వేసుకొని రయ్య 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 ఉడుతున్నావు. ఎవరి రోడ్ల మీద పోతున్నావు? నువ్వేమైనా చేసినావా? ఏమైనా శంకుస్థాపన ఒక బండ చూపి, ఒక కొబ్బరికాయ చూపి? ఏం లేదు. మనం తెచ్చిన రోడ్లకు నేను తలకాయ కాడ కొబ్బరికాయ కొడితే ఆయన తోక కాడ పోయి కొడుతున్నాడు. ఏమంటారు చూడు, ఎవరో ఏదో చేస్తే ఎవరో ముద్దాడినట్టుగా మన పనులు చెప్పుక తిరిగి ఉన్నదానికి 2 సార్లు కొబ్బరికాయలు కొట్టి వచ్చిన పనులను ఆపుకుంటా, పనులు చేయకుండా, ఇబ్బందులు పెట్టుకుంటా చేస్తున్న చరిత్ర నీది. ఈరోజు పడమటిపల్లి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ కట్టినా, కమ్యూనిటీ హాల్ కట్టినా, పాఠశాల ప్రహారీ గోడ కట్టినా, దాన్ని జిల్లా పరిషత్ మరి పాఠశాలగా మారిన తర్వాత అదనపు తరగతి గదులు తెచ్చినా, మరి రైతు వేదిక తీసుకొచ్చిన ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ రవీంద్ర కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు. అవుపడతలేదా? మంచినీళ్ళ స్కీమ్ అవుపడతలేదా? ఈ గ్రామంలో చేసిన సిమెంట్ రోడ్లు అవుపడతలేదా? ఎవరు చేసిర్రు? ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మనం చేసిన కార్యక్రమాలు గవి చెప్పాలి కానీ, నువ్వు ఏం చేసినావో చెప్పాలి, మళ్ళీ రేపు వచ్చినాక ఏం చేస్తావో చెప్పాలి కానీ, లేదు మా సర్పంచ్లో గెలవాలి, లేకుంటే బుగ్గలు కూడా నేనే వేయాలి. దేనికి వేస్తావు నువ్వు బుగ్గలు? నువ్వు గెలిచిన దేనికి? బుగ్గలు వేయడానికేనా? ఏం గ్రామ పంచాయతీ నిధులు నువ్వు ఇస్తున్నావా? నీ ఇంట్లో నుంచి ఇస్తున్నావా? కేంద్ర ప్రభుత్వం నుండి రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన జుట్టు కింద లెక్క కట్టి మనకు పైసలు పంపుతారు గ్రామ పంచాయతీ. ఈయన ఇచ్చేది కాదు. కేసీఆర్ దయ వల్ల గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ గా ప్రతి నెల మన కేసీఆర్ గారు ఇచ్చారు. కానీ ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏమన్నా ₹1 మీరు ఇచ్చిరా? ఒకవేళ మీరు రూపాయి ఇచ్చుంటే బల్బులు ఎందుకు వెలుగుతలేవు? చెత్త ఎందుకు తీస్తలేరు? ట్రాక్టర్ ఎందుకు నడుపుతలేరు? ట్యాంకర్ ఎందుకు నడుపుతలేరు? పల్లె ప్రకృతి వనాల చెట్లు ఎందుకు ఎండిపోయినాయి? మరి పారిశుద్ధ్యం ఎందుకు దెబ్బతిన్నది? ఇస్తున్నారా? మీ పంచాయతీ సెక్రటరీలు ఒకసారి అడిగితే ఏడుస్తున్నారు. మా సొంతం డబ్బులతో ఏం చేయాలి సార్, బల్బులు ఎన్నెన్ని వేయాలి సార్ అంటున్నారు. ట్రాక్టర్ డ్రైవర్లు జీతం ఇస్తలేరు. ఈ పని చేసే వాళ్ళు ఊడ్చేటోళ్ళు తూడ్చేటోళ్ళు గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇస్తలేరు. మీరు 2 సంవత్సరాలు ఎలగబెట్టింది ఈ ఊర్లను. ఇప్పుడు అట వాళ్ళు రాగానే మొన్న దేవరకొండకు వచ్చి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు సిగ్గు లేకుండా, నేను ప్రపంచంలో ఎవరిని చూడలే ఇలాంటి ముఖ్యమంత్రిని. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి ఒక ముఖ్యమంత్రి వస్తాడా? వచ్చి మాట్లాడుతుండు, మీరు మా పార్టీ బలపరిచిన సర్పంచ్ని గెలిపిరి, వాళ్ళు చక్కగా మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి నిధులు తీసుకొచ్చి ఊరిని బాగుపెడతారని చెప్తున్నాడు. మన శ్రీకాంత్ అన్న రేపు సర్పంచ్ గెలుస్తాడు. శ్రీకాంత్ అన్న ముఖ్యమంత్రి దగ్గర పోయి, మంత్రి దగ్గర పోయి నిధులు తెస్తాడు. ఒకే సర్పంచ్ కనీసం ఎమ్మెల్యే ఇంటికి పోవడానికి అవకాశం ఉండదు. ఈ సర్పంచ్లట ముఖ్యమంత్రి మంత్రుల దగ్గర పోయి నిధులు తీసుకొచ్చి ఈ పడమటిపల్లి గ్రామాన్ని మంచిగా తెల్లగా నున్నగా చేసేస్తారు ముఖ్యమంత్రి ఇచ్చే పైసలతోటే. కాబట్టి అన్ని లంగ మాటలే, అబద్ధం మాటలే. నాయనా, నువ్వు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు నెరవేర్చు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైంది? అత్తకు 4,000, కోడలకు 2,500 అవేమైనాయి? మహాలక్ష్మి స్కీము. అమ్మాయిలు చదువుకునే వాళ్ళకు స్కూటీ ఇస్తున్నావు కదా, ఆ స్కూటీ ఏమైంది? లేకపోతే నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నాడు, ఆ 2 లక్షల రూపాయలు అందరికి ఎందుకు చేయలే? మరి రైతు భరోసా కింద కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తున్నావు. మరి కనీసం ఆ 15,000 కాదు కదా, ఉన్న 10,000 కూడా చక్కగా ఇవ్వకుండా 2 పంటలకు ఎగ్గొట్టినావు. దాని సంగతి చెప్పు. గ్రామాలలో మిషన్ భగీరథ మంచినీళ్లు మన ముఖ్యమంత్రి గారే
సభలో మన ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు, సార్ మా దగ్గర మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు. దానికి కారణం ఎవరు? 10 సంవత్సరాలు మిషన్ భగీరథ నీళ్లు మంచిగా ఊర్లలో వస్తాయి, కానీ ఈ 2 సంవత్సరాల్లో ఆ నీళ్లు రాకుండా పోయినాయి. దానికి కారణం ఎవరు? లో వోల్టేజ్ సమస్య, కరెంటుతో పాటు O&M కు సంబంధించిన మెయింటెనెన్స్ డబ్బులు ఇయ్యక, మోటార్లు కాలిపోతే బాగు చేయక, పైప్ లైన్ లీకేజీలు అయితే చేయక, మరి వాళ్ళ లైన్ల మీద పనిచేసే వాళ్లకు జీతాలు ఇవ్వకపోతే మంచినీళ్ళు ఎట్లా వస్తాయి ఊర్లకు? గది ఎవరు చేయాలి? ముఖ్యమంత్రి చేయాలి. నా ఎమ్మెల్యేగా నువ్వేం పని చేస్తున్నావు? గా మాట ఇక్కడ చేయలేక సభలో నీళ్ళు వస్తలేవు, 10 సంవత్సరాలు ఒక రోడ్డు కాలేదు, కానీ మళ్ళీ మాత్రం వాళ్ళు కొట్టిన కొబ్బరికాయ నేను కొబ్బరికాయ కొడుతున్నా బాగానే ఉందని చెప్పి మళ్ళీ మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పనికి మాలిన మాటలు, హామీలు, అలివి కాని అన్నీ చెప్పిపోయిండు. ఇక అరచేతిలో అద్భుతం చూపించిపోయిండు. మరీ ముఖ్యంగా మా మహిళలు అంటే బంగారము, మరి మహాలక్ష్మి కింద 2,500 నాకు 2,500 వస్తుంది, మా అత్తకేమో 4 వస్తుంది, మా ఆయనకేమో 15,000 రైతు బంధు వస్తుంది, నా బిడ్డకు స్కూటీ వస్తుంది, నా కొడుకు 5 లక్షలు చదువుకోవడానికి వస్తుంది. ఇక ఏం పని లేదు రేవంత్ రెడ్డి ఇంట్లో